హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బ్లూ టీ అయితే నేను చేస్తున్నానండి. ఇందులో అయితే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్గా కూడా ఇదైతే పనిచేస్తుందంటండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అనమాట. ఆ ఫ్లవర్స్ దొరకడమే ఇబ్బంది తప్ప. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. మాకైతే 11 ఫ్లవర్స్ వచ్చాయన్నమాట, అంతే. ఒకసారి మనం యూజ్ చేసినప్పుడు 5 to 6 అయితే సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. అందుకని చెప్పి నాకు మా హస్బెండ్కి అని చెప్పి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసి ఒక 11 ఫ్లవర్స్ అయితే పూచేయండి వాళ్ళైతే అవే వేస్తాను అనమాట. మనకి అవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు అయితే మనం ఒకసారి బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైతే ఫ్లేవర్ కోసం అందులో లెమన్ అండ్ హనీ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏమి వేయలేదు, ఓన్లీ పువ్వులు వాటర్, ఓన్లీ డికాషన్ ఒకటే మేమైతే తీసుకున్నాం అనమాట అండి. ఇవైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాయన్నమాట. మొన్న చూపించాను కదా పెసరపప్పుతో వడియాలు పెట్టినవి, అవైతే వచ్చాయండి. దాంతో కర్రీ కూడా మీకు చూపిస్తాను. ఇవి పొట్టు వడియాలు, ఇవి కూడా చూపించాను కదా నీకు ఫ్రై చేసినప్పుడు మళ్ళీ ఒకసారి అయితే షేర్ చేస్తానండి. ఇవైతే బియ్యం పిండితో పట్టిన వడియాలు అనమాట. ఇవి ఎలా పట్టాలైతే నేనైతే చూపిస్తానండి. ఆల్రెడీ అమ్మ పట్టేసింది కావాల్సిందని, నేను వీడియో తీసుకుంటానన్నానని చెప్పి లాస్ట్ అని నువ్వు వీడియో తీసుకోవాలనుకుంటే రా అని చెప్పి పిలిచిందనమాట. రోజుకి ఒక చెంబు చెప్పిన అలా పెట్టేసింది అనమాట, చాలా మట్టుకి. లాస్ట్ అనమాట ఇది. నేను ఇప్పుడు చూపించాను కదా, ఆ చెంబుతో ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ బియ్య పిండి అయితే కలిపి పెట్టుకుందండి. మనకి ఒక గ్లాసు బియ్య పిండికి 8 గ్లాసుల వాటర్ అయితే మనం వేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వచ్చేసి బియ్య పిండిలో కలిపేస్తాం, మిగతా 7 గ్లాసులు ఎసరు పెట్టుకుంటాం అనమాట అండి. మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా, దానికి ఎలా ఎసరు పెట్టుకుంటామో దీనికి కూడా అలా ఎసరు పెట్టుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో జీలకర్ర వేస్తే అంట బ్లాక్గా అయిపోతాయటండి వడియాలు, కసరంతా దిగుతుంది కదా, అందుకని చెప్పి ఓన్లీ పచ్చిమిర్చి, సాల్ట్ ఒకటే వేసుకోవాలన్నమాట. ఎసరులో వేసేసుకుంటే సరిపోతుంది మనకి. సగ్గుబియ్యం కూడా ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే ఒక గంట ముందు అయితే నానబెట్టుకుని పెట్టుకుందండి. ఇప్పుడు ఎసరు చూసారా ఎలా బాగా మారిపోతుంది కదా. సాల్ట్ కూడా వేసుకుందనమాట. ఇప్పుడు ఒక గ్లాసు, అదే నేను చూపించాను కదా, ఒక చెంబు అనమాట. ఒక చెంబు వాటరు, ఒక చెంబు అయితే పిండి అనమాట, రెండు కలిపి పెట్టుకున్నది. అదైతే ఎసట్లో వేసేస్తుంది అనమాట. బియ్యం కలిపి పెట్టిన బియ్య పిండి మనం అలా కలుపుకుంటూ మొత్తం అంతా వేసేసుకోవాలండి. ఇది ఉడికే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలన్నమాట. అంటే అడుగు అంటుతుంది, మళ్ళీ ఏంటంటే కలపకపోతే ఉండలు కూడా కడుతుంది అనమాట అండి. ఇది ఎసరు మరిగాక ఒక పావు గంట సేపు అయినా మనకి ఉడుకుతుంది అనమాట. మనమైతే కలుపుకుంటూనే ఉండాలండి, అలాగా అడుగున అంటుకుంటుందని చెప్పి. మ్యాక్సిమం ఒక పావు గంట వరకు అయితే పడుతుందండి ఇది అది పిండి ఉడకడానికి అనమాట. చిక్కదనం కదా, అలా కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ కూడా ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూసుకుని అయితే వేసేసుకోవాలన్నమాట, అంతేనండి. మనం ఇలాగ ఏంటంటే బయట ఏదైనా మనకి డాబాలు అలా ఉంటే నేల మీద వేసేసుకోవచ్చు, లేకపోతే బాగోకపోతే ఇలా మంచం మీద చీర అయితే వేసిందనమాట. కాటన్ చీర అనమాట.
కాటన్ చీర వేసుకోవాలండి. సిల్క్ది అయితే చిరిగిపోతుంది అనమాట మనం వడియాలు తీసేటప్పుడు అయితే. ఇలా వేసేసుకోవడమేనండి. మనకి చిన్నవి పెద్దవి మన ఇష్టం, ఏ సైజు కావాలితే ఆ సైజు. అలా చీర అంతా పెట్టేసుకోవడమేనండి, అందుకని ఏం లేదు. ఇది ఒక రోజంతా ఉంచేసాక మనకి ట్రాన్స్పరెంట్గా వస్తుందండి. అప్పుడు ఏం చేయాలంటే చీర పెట్టేశాక వెనక వైపు తిప్పి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తే అవి వడియాలు వచ్చేస్తాయి అనమాట. కొంచెం నానతాయి కదా, అవి వచ్చేస్తాయి. అవి తీసుకొని ఒక 3 days అయితే ఎండలో పెట్టుకోవాలండి, అంతే. నేను ఇవి పెట్టేశాక ఇంకా వచ్చేసాను అనమాట. మిగతా ప్రాసెస్ అంతా అమ్మ చేసుకుంటుంది. మళ్ళీ నేను వెళ్ళలేదండి. ఇలా మొత్తం అంతా మనకి ఆ చెంబుడు పిండి అన్ని వడియాలు అయితే అయినాయి అనమాట. అంతేనండి. ఇప్పుడు పెసర వడియాలతో అయితే నేను కర్రీ చూపిస్తాను. ఎల్లో కలర్లో ఉన్నాయి కదా చిన్నవి, ఫస్ట్ చూపించాను కదండి ఆ వడియాలు అనమాట. ఇప్పుడు అయితే ములక్కాడ టమాటా పెసర వడియాల కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుని సేమ్ ములక్కాడ టమాటా మనం ఎలా అయితే చేసుకుంటామో కర్రీ అలా చేసుకున్నాక లాస్ట్లో ఒక 10 minutes అనమాట. 10 minutes ముందైతే లాస్ట్ 10 minutes ఉందనగా మనం వేసుకుంటే సరిపోతుందండి. అవి వాటర్ అంటే ఉప్పు కారం పులుపు అన్నీ పడతాయి కదా, ఆ జ్యూస్ అంతా వడియాలకు వెళ్ళి చాలా బాగుంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి వడియాలు. మిగతాదంతా సేమ్ ప్రాసెస్. ములక్కాడ టమాటా కర్రీ అందరికీ తెలిసిందే కదండి. ఏం శుభాకాంక్షలు? శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పు హర్షి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అనాలి. శ్రీరామ రమే రామే మనోరమే సహస్రనామ నామ తత్తుల్యం రామనామ వరాననే. కర్రీ మధ్యలో బ్రేక్ లాగా అవి వేసేసి కాసేపు పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట అండి. కూర కూడా దగ్గరికి వచ్చేసింది అనమాట. మనకి కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే లాస్ట్ 5 minutes ఉందన్నగా వేసుకుంటే సరిపోద్దండి. అవి జ్యూస్ అదంతా వేసుకుని వెళ్ళేలా బాగుంది అనిపిస్తే మీకు అదే వడియాల్లోకి ఉప్పు కారం పులుపు అన్నీ పడితే అది ఒక టేస్ట్ వస్తుంది అనమాట. రైస్లో అది కలుపుకొని బాగుంటుంది. అందుకని ఒక 10 minutes ముందైతే వేసుకోవాలన్నమాట అండి. మన ఇష్టం అనమాట. క్రంచీగా కావాలంటే క్రంచీగా, లేకపోతే మెత్తగా కావాలంటే మెత్తగా, కొంచెం ముందు కొంచెం వెనక వేసుకుంటే సరిపోతుంది అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇవి వేయడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట.